తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వినాయక చవితికి ప్రకృతి సిద్ధమైన సంప్రదాయబద్దమైన మట్టి వినాయక విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణానికి మేలు చేసిన వారవుతామని భాష్యం స్కూల్ ప్రిన్సిపల్ కె జగన్మోహన్ రావు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం మట్టి వినాయక విగ్రహాలనే పూజించారంటూ భీమవరం బైపాస్ రోడ్లోని భాష్యం పబ్లిక్ స్కూల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రావు మాట్లాడుతూ మట్టి వినాయక విగ్రహాలు నీటిలో కరిగిపోతాయని, రసాయనాలతో ఉన్న విగ్రహాల వల్ల నీటి కాలుష్యమని అన్నారు. ప్రతి విద్యార్థి తమ ఇంట వినాయక పూజకు మట్టి విగ్రహాలను వినియోగించుకోవాలని అన్నారు. స్కూలు ప్రధానోపాధ్యాయురాలు డి రాజేశ్వరి, జేఈఓ నారాయణరెడ్డి, సైన్స్ టీచర్ హెచ్ జ్యోతి, జి సంతోష్లు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన మట్టి వినాయక విగ్రహాలను వినియోగించుకోవాలని అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి, కంతేటి వెంకటరాజు మాట్లాడుతూ మన ప్రకృతిని కాపాడుకోవాలంటే మట్టి వినాయక విగ్రహాలను వినియోగించుకోవాలని కోరారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గంధం రాధ, గౌరీ విద్యార్థులు పాల్గొన్నారు. అంటే ప్రతి ఒక్కరి ఇంట్లోని కూడా వినాయకుడిని పెట్టి పూజిస్తాం. చిన్న పిల్లలందరూ కూడా పుస్తకాలకి పసుపు రాసి అక్కడ పూజ చేయడం ఆనవాయితీ. మరి మీ ఇళ్లలో జరుగుతుంది, అది జరుగుతుంది కదా. అటువంటిప్పుడు ఏం చేస్తాం, ఒక వినాయకుడిని తీసుకుంటాం. ఆ వినాయకుడిని మట్టి వినాయకుడిని తీసుకురావాలని మనంలో అనుకో. ప్లాస్టిక్ ప్యారిస్ వేరే వేరే కలర్స్ రంగురంగులు వేసినటువంటి వినాయకుడు మాత్రం మనం వాడకూడదు అనే ఉద్దేశంతో రంగసాయి గారు, మనం మీ ప్రిన్సిపల్ గారు, వినాయకరావు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, ముందు పిల్లలకి నేర్పితే అది మీరు కరెక్ట్ గా ఫాలో అవుతారు అనేటువంటి ఉద్దేశంతో మీ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి మంచి ఫలితాలు రావాలంటే విద్యార్థి దశ నుంచే విద్యార్థులతో ప్రారంభించాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్ కానీ ఈ మట్టి విగ్రహాలు కానీ ఇవన్నీ కూడా చేయాలనేటువంటి ఉద్దేశంతో మనం పాటించాలనే ఉద్దేశంతో నేను చేయడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా పూర్వం మీ అమ్మమ్మని, మీ నాన్నమ్మని అడగండి, మట్టి వినాయకుడిని, పసుపు వినాయకుడిని తయారు చేసి పూజించుకునేవాళ్ళం. నాకు తెలిసి అంతే, మట్టితో కానీ పసుపుతో కానీ. ఇప్పుడు ఏం చేస్తున్నాం, రకరకాల కెమికల్స్ పెట్టేసేసి ప్లాస్టర్ ప్యారిస్ పెట్టి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేసి ఆ కాలంలోనే నీళ్ళలో పడేసిస్తే అవన్నీ జరగట్లేదు. అందుకని మీరందరూ కూడా ఉద్యమం చేయాలి. మీ తల్లిదండ్రులు ఎట్టి పద్ధతిలో తీసుకురావద్దు, మేము మట్టి విగ్రహాలతోటి పూజ చేస్తామని మీ తల్లిదండ్రులకు మీరు అందరూ చెప్పాలి. మట్టి విగ్రహాలు కాకుండా ప్లాస్టర్ ప్యారిస్ కెమికల్స్ కలిపినటువంటి విగ్రహాలు వాడటం వల్ల వచ్చే నష్టాల గురించి మరి సార్ వాళ్ళు మనకి చెప్పడానికి, అవేర్నెస్ కలిగించడానికి మనం ముందుకు వచ్చారు. చాలా సంతోషం. మరి ఈ రోజున ఉత్సవాలనే ప్రతి వీధిలో చేస్తున్నారు. కాబట్టి సారా చెప్పినట్టు ఆ మట్టి విగ్రహాలను పూజించి మనలో ఉన్నటువంటి దైవభక్తిని చాటుకొని ఏ విధమైనటువంటి హాని కలగకుండా మనందరం ఆయురారోగ్యంగా ఉండాలని చెప్పేసి దీని యొక్క ఉద్దేశం. మరి ఆ యొక్క ఉద్దేశాన్ని మనందరం కూడా భాష తరఫున అవలంబించి వాళ్ళు ఏ విధంగా ఏ ఆశయంతో ఎక్కడైతే మీటింగ్ పెట్టారో దాన్ని నెరవేరుస్తామని చెప్పి హామీ ఇస్తూ మట్టి విగ్రహాన్ని వాడతాం. ఎందుకంటే మట్టిలో కలిసిపోతుంది, ఇంకా ప్లాస్టిక్ మట్టిలో కలవదు, కాలుష్యం అవుతుంది. మొత్తం అంతా మట్టి వాడడం వల్ల చాలా మట్టిలో కలిసిపోతుంది. మొత్తం మట్టి విగ్రహాలు వాడదాం. మొత్తం ఇక్కడ ఇలా వాడడం వల్ల మొత్తం మందించే మొదలవుతుంది. ఇలా వాడడం అందరూ వెలిగి సహకరించండి, అవేర్నెస్ తీసుకోండి. ప్లాస్టిక్ విగ్రహాలని వాడటం వల్ల చెరువులు అవన్నీ నిమజ్జనం చేసినప్పుడు మొత్తం కలుషితం అయిపోతున్నాయి. కాబట్టి మట్టి విగ్రహాలనే వాడదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. ఎంతో మందికి స్ఫూర్తి మెగాస్టార్ చిరంజీవి అని, తెలుగు ప్రజలకు అన్నయ్యగా మారిన చిరు అభిమానుల కోసం ఎప్పుడు ముందుంటారని, కష్టాల్లో ఉన్న వారికి సాయం చేసే ఆపద్బాంధవుడు చిరంజీవి అని మెగా ఫ్యాన్స్ పట్టణాధ్యక్షులు చెల్ల రాము అన్నారు. భీమవరం పట్టణ చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో భీమవరం ఉండపల్లి కాంప్లెక్స్ లో మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. రాము మాట్లాడుతూ సినీ నేపథ్యం లేకుండా సాధారణ మధ్యతరగతి ఫ్యామిలీ నుండి తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి తెలుగు సినిమా గతి మార్చిన హీరో, దశాబ్దాలుగా చిత్రసీమను ఏలుతున్న రారాజు చిరంజీవి అని కొనియాడారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అంటే సినీ ప్రియులకు, మెగా అభిమానులకు పండుగ రోజని, చిరు పుట్టినరోజుకు వారం రోజుల ముందు నుంచే మెగా అభిమానులు వారోత్సవాలుగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. చిరు సినీ ప్రయాణంలో ఎన్నో సంచలనాలు, మరెన్నో రికార్డులు ఉన్నాయని, ఇప్పటికీ మెగాస్టార్ నిత్య విద్యార్థి అని, అగ్ర కథానాయకుడిగా దశాబ్దాలుగా ఏలుతున్న చిరు ఇప్పటికీ అలసిపోని నిత్య శ్రామికుడని అన్నారు. ఈ కార్యక్రమంలో కొప్పర్తి కోటి, యాతం స్వామి, తోట శేషు, ఎర్రంశెట్టి శ్రీను, పోకల కిషోర్, కోపిరెడ్డి బాబీ, కళ్యాణ్, వెంకటేష్, కోటిపల్లి చరణ్, జడ చిన్న, దశరథ్, గని తదితరులు పాల్గొన్నారు. భీమవరం టౌన్ అధ్యక్షులు చలారాం గారు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.
ఈ కార్యక్రమానికి మరి గ్రామాల నుంచి అలాగే పట్టణం నుంచి నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విఫలం చేసి చిరంజీవి గారు ఇలాంటి పుట్టినరోజు కార్యక్రమాలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా చిరంజీవి అభిమానులుగా ఆయన ఇంకా మంచి సినిమాలు తీసి ప్రజల్లో ఇంకా చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఎప్పుడు మెగాస్టార్ లాగే మేము అందరం కూడా అభిమానించేంత విధిగా ఆయన మాకు ఇంకా మంచి మంచి గొప్ప చిత్రాలు నటించి సక్సెస్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దేవాలయం మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో దేవాలయం పట్టణంలో పలు చోట మరి సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ముందుగా మరి ఆదివారం బజార్లో మరి ఉండపల్లి కాంప్లెక్స్లో మరి చిరంజీవి గారి బర్త్డే కట్ చేసి అభిమానుల మధ్య మరి అందరం కూడా మరి ఈరోజు కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. అలాగే మరి చిరంజీవి గారు నిర్మించిన 2006లో రిలీజ్ అయిన స్టాలిన్ చిత్రం మరి ఈరోజు దేవాలయం విజయలక్ష్మి థియేటర్లో రిలీజ్ కావడం కూడా మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. అది కూడా అందరూ అభిమానులందరూ కూడా మరి ఆ సినిమాని కూడా వీక్షించాలని కోరుకుంటున్నాం. సందర్భంగా ఈరోజు ఆదివారం బజార్లో ఉండవల్లి కాంప్లెక్స్లో కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు స్టాలిన్ రిలీజ్ సందర్భంగా కూడా అందరూ కూడా సేవా కార్యక్రమాలు అవి చేయడం జరుగుతుంది. ఆసియా కప్ భారత జట్టుకు మేనేజర్ గా ప్రశాంత్ నియామకం తెలుగు రాష్ట్రాలకు దక్కిన గౌరవమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో జనసేన మండల కార్యదర్శి కత్తుల నీలేంద్ర ఆధ్వర్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పులపర్తి వెంకట ప్రశాంత్ ఆసియా కప్ భారత జట్టుకు మేనేజర్ గా నియమితులైన సందర్భంగా ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే అంజుబాబు మాట్లాడుతూ టీమిండియా క్రికెట్ జట్టులో కీలక పాత్ర పోషించే అవకాశం దక్కడం గొప్ప విశేషమని హర్షించదగ్గ విషయమని అన్నారు. రానున్న రోజుల్లో ప్రశాంత్ మరెన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని అన్నారు. డిఎన్ఆర్ కళాశాల కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణరాజు, ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజులు మాట్లాడుతూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా ఎంతో ఉన్నత బాధ్యతలు చేపడుతున్న ప్రశాంత్ భారత జట్టుకు మేనేజర్ గా నియమితులు కావడం గర్వించదగ్గ విషయమని అన్నారు. జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హ్యాపీ కంగ్రాచులేషన్ ప్రశాంత్ గారు. భారతదేశ క్రికెట్ అసోసియేషన్ లో ఏషియా కప్ కి మేనేజర్ గా ప్రశాంత్ రావు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంతవరకు
ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత 25 సంవత్సరాల వెనక ఒక ఆయనకి అవకాశం వచ్చింది. అది కూడా ఆయనకి ఒక దేశంతో పోటీ పడే కార్యక్రమానికి మేనేజర్ గా రావడం జరిగింది. ప్రశాంత్ మేనేజర్ పోస్ట్ ఇవ్వగానే ఏషియా కప్ కి మేనేజర్ ఇవ్వటం అనేది చాలా అరుదైన విషయం. దానికి మనం అందరం కూడా చాలా సంతోషంగా అతను చేసే కార్యక్రమానికి సక్సెస్ఫుల్ గా ముందుకు నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. నా ఆలోచన అయితే అతని సారథ్యంలో 2020 ఏషియన్ కప్ కూడా మనం సాధిస్తామనే నమ్మకం నాకుంది. ఆ కప్పు తోటి మళ్ళీ ప్రశాంత్ టీం తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ, కేంద్ర నాయకులకి, రాష్ట్ర నాయకులకి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు ఎప్పుడైనా ఉంటాయి. అతను చిన్నప్పటి నుంచి కూడా క్రికెట్ అంటే బాగా పిచ్చ. ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్నప్పుడే క్రికెట్ ఆడేవాడు. తర్వాత హై స్కూల్కి వచ్చినప్పుడు స్కూల్కి వెళ్ళటం మానేసి క్రికెట్ ఆడుతూ ఉండేవాడు. చదువు పోతుందేమో, చదువు రాదేమో అని ఆలోచన చేసి నేను హైదరాబాద్ విజ్ఞాన హాస్టల్ ఇస్తాను, తీసుకెళ్ళి హాస్టల్ ఇస్తే అక్కడ ఒక టీం తయారు చేశాడు. అంత ఇంట్రెస్ట్ నేను సపోర్ట్ చేయలేదు. మరి సపోర్ట్ చేస్తే ఎలా అయ్యేవాడు తెలియదు, కానీ సపోర్ట్ చేయలేదు. ఆ ఇంట్రెస్ట్ తోటి ఈరోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా అవకాశం కల్పించారు. వైస్ ప్రెసిడెంట్ గా అవకాశం కల్పించినప్పుడు వైజాగ్ లో క్రికెట్ స్టేడియం ని బ్రహ్మాండంగా డెవలప్ చేశాడు. దానికి పై అధికారులు, క్రికెట్ అసోసియేషన్ వారు ప్రశాంత్ కి అభినందనలు తెలియజేశారు. మొన్ననే నేను అనుకున్నాను, నువ్వు క్రికెట్ ఇంట్రెస్ట్ తగ్గించి వేరే పనుల్లో ఉండవా, క్రికెట్ అంత ఇంట్రెస్ట్ ఏంటంటే నాకు క్రికెట్ ఇంట్రెస్ట్ అన్నాడు. అనుకోకుండా ఈ రోజు టీమ్ మేనేజర్, ఇండియా టీమ్ మేనేజర్ ఇవ్వటం అంటే అది సామాన్య విషయం కాదు. మన భారతదేశంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో ఇతను రెండోవాడు. ఆ అవకాశం అతను కలిగించాడు భగవంతుడు. అతని సారథ్యంలో కప్పు తీసుకువచ్చి మరిన్ని విజయాలు చేకూర్చే విధంగా భగవంతుడు సహకరించాలని మనందరి తరఫున ఆశిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్ చైర్మన్ మన శాసనసభ్యులు అంజబాబు గారు తనయుడిగా కాకుండానే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఈ సంవత్సరం నుంచి కూడా అతను చేసిన కార్యక్రమాలు, మరి దాన్ని అభివృద్ధి కోసం చేసిన ఎన్నో కార్యక్రమాల వల్ల ఇవాళ భారత ప్రభుత్వం ఆందోళనలో నడిచే BCCIకి, టీమిండియాకి మేనేజర్ వెళ్ళడం సామాన్య విషయం కాదు. ఎప్పుడో ఒక 25 సంవత్సరాల క్రితం అసిస్టెంట్ మేనేజర్ గా ఒక సుబ్బారావు గారు అని చెప్పేసి హైదరాబాద్ వాస్తు చేయడం ఈ రోజు మన మీడియాలో అందరిలో కథనాలు రావడం చూసాం. ఇంత గొప్ప పదవి అధిరోహించిన ప్రశాంత్ గారికి దేవవరం నియోజకవర్గ కూటమి పార్టీ నాయకులందరి తరఫున, ప్రజల తరఫున, విద్యార్థుల తరఫున, క్రీడాకారుల తరఫున కూడా ఆయనకి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అందించాలని, అలాగే మన ప్రాంతానికి ఆయన సేవలో ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఒక తెలుగువారైనా ఆయన ఇంత పెద్ద స్థానంలోకి వెళ్ళినందుకు ఎంతో గర్వపడుతున్నాం మనందరం కూడా. రాబోయే రోజుల్లో కూడా ఆయనకి దేవుడు అన్ని రకాలుగానూ ఆయురారోగ్యాలు ఇచ్చి మన ప్రాంతానికి అభివృద్ధి చెందే విధంగా, అలాగే ఎక్కువ నిధులు కేంద్రం నుంచి, అంటే ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో కూడా ఆయన పరిచయం ఏర్పడిందంటే అది సామాన్య విషయం కాదు. ఎందుకంటే ఈ రోజు మోడీ గారు, అమిత్ షా గారు ప్రపంచంలోనే ఒక గొప్ప బలమైన నాయకులుగా తయారయ్యారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశాంత్ చాలా సాన్నిధ్యం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ ప్రాంతానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడాలని కోరుకుంటూ, తనయుడు ఈ రోజున ఇండియా క్రికెట్ టీంకి మేనేజర్ గా రావటం మనతో సంతోషంగా ఉంది. ఎందుకంటే బీహార్లో ఒక ఇంజనీరింగ్ గా ఇక్కడ చదువుకుని ఈ గ్రౌండ్ లో క్రికెట్ ఆడి అతను ఒక దేశంలోనే ఒక అత్యుత్తమైన పదవికి రావటం ఎంతో గొప్ప ఉంది. చిన్నప్పటి నుంచి అతను మమ్మల్ని ఎమ్మెల్యే గారితో తెలుసున్నప్పుడు అంకుల్ అంటూ ఉండేవాడు. కానీ వాళ్ళ గ్రౌండ్కి నాయకుడు అంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. రేపు ఆసియా కప్ వచ్చే 9 నుంచి 28 దాకా జరిగితే తెలిసింది. దానికి కూడా మన ప్రశాంత్ ఆ టీంకి మేనేజ్ జరుగుతుంది. ఆయన T20 టీంకి మేనేజ్ వెళ్ళినప్పుడు మన ఇండియా నుంచి మన ఇండియన్ టీంకి తప్పకుండా నెగ్గాలని, నెగ్గుద్దని ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో ఆశిస్తున్నాను. తనయుడు పి ప్రశాంత్ గారు టీమ్ మేనేజర్ గా అవటం నిజంగా మన ప్రాంతానికే ఎంతో గర్వకారణంగా
చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా అరుదు గమ్మున ఇలాంటి పదవులు రావాలంటే చాలా కష్టమైన పని. ఇప్పటి వరకు మన ప్రాంతం వాసులు ఒకరికో ఇద్దరికో ఎప్పుడో వచ్చిన మాట విన్నాం, కానీ దాని తర్వాత ఎంతో లాంగ్ గ్యాప్ తో ఈయన మన ప్రాంత వాసుడైన అంజిబాబు గారి తనయుడు ప్రశాంత్ గారికి ఇది రావటం చాలా ఆనందకరమైన విషయం. ఆయనకి ప్రత్యేకంగా సభాముఖంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అంతేకాదు అనుకుంటారా లేదో కానీ ఆ భగవంతుడి మట్టికి తీసుకొచ్చి తలుపు కొట్టి మీకు దీనికి అర్హుడని ఆ భగవంతుడు ఇస్తాడు. ఎందుకంటే ప్రశాంత్ గారిని నేను ఎలక్షన్ లో చూశాను. తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత నా మిత్రుడు కత్తిల నీరేంద్ర వాళ్ళ అబ్బాయి గురించి 10th క్లాస్ కూడా రాలేదు, మా అబ్బాయి క్రికెట్ అంటే ఇష్టం అండి అని ప్రశాంత్ గారితో చెప్పగానే కాదు ఇప్పుడు ఎడ్యుకేషన్ 10th క్లాస్ అవుతే బాగుంటుంది తర్వాత చూద్దాం అంటే లేదు మా వాడు చాలా పట్టుబడుతున్నాడు అంటే సరే అది తీసుకున్న డిసిషన్ కరెక్ట్ అవుతే నేను మీకు ఇంట్రెస్ట్ ఆయనకి ఇంట్రెస్ట్ అవుతే నేను ఎదురు తీసుకెళ్తానని మరి ఆయనకి వైస్ ప్రెసిడెంట్ రాకముందే మరి ఎక్కడో తీసుకెళ్లి చాలా టీంలు ఆడించారు. ఆ టీంలు అని నాకు తెలియదు, మరి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే ఏమి లేనప్పుడే అతను తీసుకెళ్లి వాళ్ళ అబ్బాయిని ఒక టీంలో చాలా టీంలు ఆడించారు. ఏ టీంలు ఆడించారని అండర్ 14 అండర్ 16. ఇప్పుడు మరి ఈ యువతకంతా రాబోయే రోజుల్లో మరి ఎంత ఎక్కడ తీసుకెళ్లి మన భీమవరాన్ని ఏ పేరులో ఉంటుందో గుర్తుంచుకోండి. క్రికెట్ ఆడి ప్రతి యువత కూడా మంచి ఆదర్శన మరి ప్రశాంత్ గారు ఉన్నారు మనకి. ఆయన ఎప్పుడు సగం చేతులు ఉంటాయి, బుర్రలో తెలివితేటలు ఉంటాయి. మీ అందరికీ మంచి అదృష్టం అవకాశం ఇది. అటువంటిది మనం భీమవరం ముద్దుబిడ్డ ప్రశాంత్ గారి దగ్గర చాలా చాలా గొప్ప విషయం. మీరందరూ కూడా క్రికెట్ లో రాణించాలి, ముందుకు వెళ్ళాలంటే పూర్తిగా కఠోర శ్రమ దీక్ష, ఆషామాషి దీక్ష కాదు, చాలా చాలా దీక్ష కఠోర దీక్ష చేస్తే ఉన్నత శిఖరాలకి తప్పనిసరిగా వెళ్తారు. మనం రోల్ మోడల్ గా ప్రశాంత్ గారిని తీసుకోవాలి. కాబట్టి మీరందరూ ఎంతో క్రమశిక్షణతో చక్కగా నేర్చుకుంటే మంచి అవకాశం ఉంటాయి. మనకి పై స్థాయిలో ఇప్పుడు ఈ రోజు మనకు ప్రశాంత్ గారు లాంటి వాళ్ళు మన భీమవరం చెల్లిన వ్యక్తి ఉన్నారు కాబట్టి ఒక ఛానల్ గా మనకి టాలెంట్ ఉంటే కంపల్సరీగా ఎదురు తీసుకెళ్ళడానికి మనకు ఇది ఒక మంచి అవకాశంగా కూడా చూడాలి. భీమవరం చినామిరంలో వేంచేసి ఉన్న శ్రీ దనుకొండ అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకం అనంతరం సామూహిక కుంకుమ పూజలు నిర్వహించినట్టు ఆలయ అర్చకులు చందూరి ప్రకాష్ తెలియజేశారు. మంతన వెంకటరాజుతో పాటు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గ్రామంలో కొలువై ఉన్నటువంటి మన గ్రామ దేవత శ్రీ 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 దనుకొండ అమ్మవారికి శ్రావణ శుక్రవారాల్లో ఈ రోజు ఆఖరి శుక్రవారం కావున అమ్మవారికి విశేషంగా ఉదయం 5 గంటలకి పంచామృతంలోని అభిషేకం, తదుపరి భక్తుల చేత కుంకుమార్చన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి విశేషంగా 5 గంటలకి అమ్మవారికి అభిషేకం, తదుపరి పూజారి కార్యక్రమాలు కూడా భక్తుల చేత నిర్వహించడం జరుగుతోంది. కావున భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారిని కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాము. భీమవరం బులియన్ ధర్మకాట అసోసియేషన్ ఆధ్వర్యంలో భీమవరం మార్వాడి సందు బంగారు షాపుల సెంటర్లో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా అఖండ అన్న సమారాధన జరిగింది. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మెరగాని నారాయణమ్మ అన్న సమారాధన ప్రారంభించారు. దాదాపు 3000 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. నేషనలిస్ట్ జనశక్తి పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కడియం సూరిబాబు, సంఘం అధ్యక్షులు విజిరోతు వెంకటరమణ, ఎక్కల శ్రీనివాస్, పంజా లక్ష్మణరావు, బంగారు రజని, ఏకే నాయుడు, విఠోబా శంకర్, డి నాగేశ్వరరావు, డి శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 50 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని పలువురు అన్నారు.
దీనికి గొర్రెలవారి వీధి అనే నామకరణం ఉండేది. తర్వాత కురిసేటి వారి వీధి మార్వాడి సందని పెట్టారు. తర్వాత మరి కురిసేటి వారి వీధి అని పేరు వచ్చింది. మరి ఈ వీధిలో ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా మరి ఇక్కడ స్వర్ణకారులు, గోల్డ్ షాప్ వాళ్ళందరూ, యూనియన్ వాళ్ళందరూ కూడా కలిపి ప్రతి సంవత్సరం కూడా కృష్ణాష్టమి ఎంతో వైభవపేతంగా జరుపుకుంటారు. మరి ఎంతోమంది పేదలకు అన్నదానం చేసి ఈ కార్యక్రమాన్ని జరపడం చాలా సంతోషదాయకం. ఈ కార్యక్రమాన్ని కృషి చేసిన వారందరికీ కూడా నా హృదయపూర్వక అభివందనలు. 21వ వార్డు ఇది. ఈ వార్డులో ఈ వీధిలో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఎంతో కోలాహలంగా ఎంతో మందికి అన్నదానం చేసినటువంటి ఈ బృందానికి, ఈ స్వర్ణకారులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా మరి మార్వాడి సందు, భీమవరం మార్వాడి సందులో ఉన్నటువంటి బులియన్ ధర్మకాట అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అఖండ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించబడుతూ ఉన్నది. మరి ఈ కార్యక్రమానికి మరి గౌరవనీయులు మన భీమవరం మాజీ మున్సిపల్ చైర్మన్ అటువంటి శ్రీ మెరగాని నారాయణమ్మ గారు వచ్చి మరి ఈ అఖండ అన్న సమారాధాన్ని మరి వారు ప్రారంభించడం జరిగింది. మరి ఈ బులియన్ ధర్మకాట సంఘం చాలా మంది ఈ కమిటీ వారు ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. వచ్చిన భక్తులందరూ కూడా మరి ఎంతో సంతోషంతో మరి ఆ స్వామివారి ప్రసాదాలు స్వీకరిస్తూ ఉన్నారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన సిబిసిఎన్సి చర్చ్ను గ్రామస్తులంతా ఐక్యంగా ₹1 కోటి నిర్మించుకుంటే ప్రభుత్వ స్థలంలో ఒక షెడ్ వేసుకుని ఒక వ్యక్తి తన స్వలాభం కోసం ప్రార్థనా మందిరం అని చెప్పుకునే షెడ్ను హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం అధికారులు తొలగిస్తే సోషల్ మీడియాలో చర్చ్ను కూల్చివేశారంటూ దుష్ప్రచారం చేయడం చాలా విడ్డూరంగా ఉందని ఆకివీడు 15వ వార్డు కౌన్సిలర్ కటికితల జాన్ వెస్లీ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆకివీడు 15వ వార్డు ధర్మపుర అగ్రహారంలో సిబిసిఎన్సి చర్చిలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంఘ కాపరి రెవరెండ్ సిహెచ్ జార్జి, సిఆర్ సుందర్రావులు మాట్లాడుతూ ధర్మాపురం ఐక్యతకు మంచి పేరు ఉందని, కొందరు దుష్టశక్తులు ఈ విధంగా ప్రచారం చేయడం దారుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిబిసిఎన్సి 10 సంఘాల అధ్యక్షులు మద్ద జ్ఞానరాజు, రాజు తదితరులు పాల్గొన్నారు. ఆకివీడు సెంట్రల్ బాప్టిస్ట్ చర్చ్ అనుబంధ గ్రామాల ఆ సంఘమైనటువంటి ధర్మపుర అగ్రహారం గ్రామం పురాతనమైన గ్రామం. పూర్వీకులు ఇంచుమించుగా 100 సంవత్సరాల క్రితము ఆకివీడు మిషనరీస్ వచ్చి అక్కడ దేవుని సేవ పరిచర్య చేస్తూ హాస్పిటల్ స్థాపించి, విద్యా సంస్థలు స్థాపించి, ఈ కొల్లేరు ప్రాంతమైనటువంటి ప్రాంతాల్లో వారు సువార్త పరిచర్య చేసి మరి సంఘాలు స్థాపించినటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా మీకు తెలుసు. దానిలో భాగంగా అగ్రహారం గ్రామంలో మరి ఇంచుమించుగా 100 సంవత్సరాలు పైబడి ఇక్కడ పురాతనమైనటువంటి సంఘముగా పేరు పొందినటువంటి సంఘం. మరి ఈ సంఘములో నేను సంఘ కాపరిగా మరి ఆకివీడు సెంట్రల్ బాప్టిస్ట్ సంఘ అనుబంధ గ్రామం ద్వారా కార్యవర్గం కమిటీ అంతా కూడా మరి సువార్త కమిటీ కన్వీనర్ అందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాలు ఇక్కడ నడిపించడం జరుగుతుంది. ఈ గ్రామంలో మరి వివాహ కార్యక్రమాలు కానివ్వండి, బర్త్డే కార్యక్రమాలు, అలాగనే బాప్టిస్ట్ కార్యక్రమాలు, ప్రధాన కార్యక్రమాలు, ఇక్కడ ఉన్నటువంటి సిఆర్ గారు మేము ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ పరిచయం జరుగుతుంది. మరి ఇది పురాతన సంఘం. ప్రస్తుతానికి ఆ ధర్మవరం అగ్రహారం గ్రామంలో మా సంఘానికి ఎటువంటి ప్రభుత్వపరంగా ఆటంకం లేకుండా చక్కగా ఈ సేవలు జరుగుతున్నాయని తెలియజేస్తున్నాం. గత కొంతకాలంగా మా ధర్మాపురంలో చర్చిని ఏదో కూల్చివేశారని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయండి. సుమారుగా 100 సంవత్సరాల నుంచి ఈ ధర్మాపురం అనే గ్రామంలో ఒకటే సంఘం, సిబిసిఎన్సి సంఘం ఉందండి. మేమందరం ఇక్కడ హరిజనులు, కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అందరం సుమారుగా 1500 మంది జనాభా ఉన్నారు ఈ ఊళ్ళో. అందరికీ కూడా ఇదే మా సిబిసి సంఘంలోనే వివాహాలు జరిగినా, బర్త్డే ఫంక్షన్లు జరిగినా, ఏ కార్యక్రమాలు ఉన్నా మా అనుబంధ గ్రామాల పాస్టర్ గారే వచ్చి చేయడం జరుగుతుంది. ఇవాళ ఏదో కొంతమంది వ్యక్తిగతంగా ప్రైవేట్గా ఆక్రమణలో ఏదో పెట్టుకుని కూల్చివేశారని చెప్పి విషప్రచారం చేసుకుంటున్నారండి. యాక్చువల్గా ఇది ధర్మాపురం సంబంధించిన మా గ్రామానికి సంబంధించిన చర్చ్ అండి. సుమారుగా ₹1 కోటి పెట్టి మేము ఈ చర్చిని ఈ మధ్యకాలంలోనే సుమారుగా 60-70 లక్షలు పెట్టి మేము అభివృద్ధి చేసుకోవడం జరిగింది. గ్రామంతా కూడా ₹1 ఇంటికి ₹1 వేసుకుని మేము సహకరించుకుని దీన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఎటువంటి ఏ విధమైన చర్చిని ఇక్కడ కూల్చివేయలేదు. సంఘము యొక్క అనుబంధ గ్రామము ధర్మాపురం అగ్రహారం సిబిసిఎన్సి సంఘంలో ఇక్కడ చర్చిలో అనుబంధ గ్రామాల కార్యక్రమాలు ఈ సంఘములో ప్రతి నెల జరుగుతున్నటువంటి కార్యక్రమాలు 10 గ్రామాల నుండి నాయకులు, పెద్దలు
స్థానిక సంఘంలో ఉన్నటువంటి పెద్దలు నాయకులు అందరూ కలిసి ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారని అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ ధర్మాపురం అగ్రహార గ్రామం అంటే బాప్టిస్ట్ సంఘాలు అనుబంధ గ్రామం అండి. ఇది 10వ సంఘంలో మరి సుమారుగా ఇక్కడ ఉన్నటువంటి 1500 ప్రజలకు ఒకటే మందిరం, ఒకటే చర్చి. మరి ఇక్కడ కొన్ని అపోహలు వస్తూ ఉన్నాయి. ఆ అపోహల వల్ల మీరు ఎవరు ఏమి నమ్మొద్దు. మరి మా సంఘంలో క్రమంగా ఆరాధన గురువారం నాడు స్త్రీల ప్రార్థన కూడిక జరుగుతుంది, శనివారం ఉపవాస ప్రార్థన కూడిక, ఆదివారం మరి ఆరాధన, ఇంకా ఎవ్రీడే ప్రతిరోజు కూడా మరి ఉపవాస ప్రార్థనలు. స్థానిక సంఘం ఎంతో బలపడిన సంఘం అండి. దీని గురించి కొన్ని అపోహలు వస్తున్నాయి, ఎవరు నమ్మొద్దు. ఎంతో బలమైనటువంటి పునాది అండి అది. దీని గురించి ఎవరు ఏం చెప్పినా మీరు నమ్మకుండా ఉండాలని ప్రభు పేరట మీకు విజ్ఞాపన చేయొచ్చు. తెలుగు మహాకవుల రచనలు యుగాంతం వరకు చిరస్మరణీయమని పలువురు వక్తలు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక తెలుగు భాషాభివృద్ధి సంఘం సంయుక్త ఆధ్వర్యంలో భీమవరం వీరమ్మ పార్క్లోని తెలుగు తల్లి విగ్రహం వద్ద శుక్రవారం తెలుగు భాషా దినోత్సవ వేడుకలను భాషోద్యమ నాయకులు గిడుగు రామ్మూర్తి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా తెలుగు మహాకవుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు పండితులు కలిగొట్ల గోపాల శర్మ, టీడీపీ పట్టణాధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెలబైన గోవిందులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల తెలుగు శాసనాల లిపిలో తెలుగు భాష కనిపించింది. అటువంటి తెలుగు భాషకు ప్రపంచంలోనే గుర్తింపు ఉందని, ఈ భాషను ప్రాచీన భాషగా గుర్తించాలని అన్నారు. 36 ఏళ్లుగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలను వారోత్సవాలుగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. తెలుగు పండితులు డాక్టర్ నాగేశ్వరరావు, అధ్యాపకులు జీడిగుంట సునీతలు మాట్లాడుతూ తెలుగు భాష అనంతమైందని, జీవనది లాంటిదని, భావ వ్యక్తీకరణకు భాష ముఖ్యమని, అటువంటి భాషల్లో తెలుగు భాష మధురమైనదని అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీ వరకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తామని, విద్యార్థులకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహిస్తామని, ముగింపు రోజున బహుమతులను అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బట్టిప్రోలు శ్రీనివాసరావు, కొండ్రు శ్రీనివాస్, విజురోతి రాఘవులు, దొంగ వెంకటేశ్వరరావు, ఎండి సరోజిని, లక్ష్మీ భవానీ విద్యార్థులు పాల్గొన్నారు. అన్ని భాషల కంటే గొప్పది. దానికి మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 44 సంవత్సరాల క్రితమే మరి తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు మా అందరికీ కూడా జెండా ఆవిష్కరణ కానీ జెండా వందనం కార్యక్రమం చేస్తున్నప్పుడు మా తెలుగు తల్లికి మల్లె పువ్వులు దండ అనే కార్యక్రమం, ఆ పాటతోనే కార్యక్రమాలు స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం ఒక తెలుగు రాష్ట్రం అనేది గతంలో మరి మద్రాసు రాష్ట్రం అని చెప్పుకునే రోజుల్లో ప్రపంచ దేశాలన్నీ కూడా తెలుగు వారిని ఎంత గర్వంగా చూస్తున్నాయంటే ఒక తెలుగు భాషకి ఎంత ప్రాధాన్యత ఉన్నదని చాటి చెప్పిన మహాను వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అలాగే ఈ పెద్దలందరూ కూడా ఈ రోజున అంతగా ముందు రామారావు గారి కంటే ముందు వీళ్ళందరూ చేసిన కృషిని మరి ఈ రోజు ట్యాంక్ బండ్ మీద పెట్టి మరి హైదరాబాద్ ఉభయ రాష్ట్రాలుగా ఉన్నప్పుడు ట్యాంక్ బండ్ మీద పెడతానికి కారణం ఏంటంటే ప్రపంచ దేశాల నుంచి కూడా ఎంతో మంది వస్తారు. వాళ్ళందరూ కూడా మన గొప్ప వాళ్ళని చూడాలి, ఇలా ఒక శాఖలు వాళ్ళు గుర్తుంచుకోవాలనే విధంగా మరి చాటి చెప్పారు. పదాన్ని మర్చిపోతున్న ఈ రోజుల్లో ఈ యొక్క తెలుగుని కనుమరుగైపోతుందని కొంతమంది పెద్దలు ఆవేదన పడుతున్నారు. ఆ ఆవేదన వాళ్ళకి ఆవేదనగా మిగలకుండా ఉండాలంటే మనకి తెలుగు భాషను మనం విశ్వవ్యాప్తం చేయాలి. ఎందుకంటే ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారు తెలుగు మీద ఉన్న ప్రేమని ఆ రోజుల్లోనే తెలుగు భాషలో ప్రతి కొట్టుకాడ కూడా తెలుగు భాషలో రాయాలని ఒక నిర్ణయాన్ని తీసుకుని దాన్ని అమలు చేసిన వ్యక్తి మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. జయంతి సందర్భంగా ఈ రోజు నుంచి 29వ తేదీ వరకు వారం రోజుల పాటు ఉత్సవాలు చేయడానికి శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. మరి తెలుగు భాష గురించి మరి పెద్దలు చెప్పినట్లుగా మరి తీయనైన భాష, కమ్మనైన భాష, మధురమైన భాష, ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పొగడబడిన భాష. మరి అందులో ఎంతో మంది కవులు సుసంపన్నం చేశారు. అందులో పోతన్ గారు అయితే అద్భుతమైన ఉచ్చిన ప్రాసలతో, అనుప్రాస అలంకారాలతో అద్భుతంగా భాగవతాన్ని రచించారు. అందులో పద్యాన్ని చెప్పి మేము ముగిస్తాం. అడిగేదన్నని కడుబడి జను అడిగినతను మగుడు అనుడు వాడని నడయుడుగు వెడవెడ చిడిముడి తడబడ నడుగిడు నడిగెడదు చెడి మన అడుగుడు నిడలని అని గజేంద్ర వర్షంలో అద్భుతం. భాషల్లో కూడా తెలుగు భాషకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ ప్రత్యేక స్థానం మరి అమరావతి శాసనాల్లోనే తెలుగు భాష కనిపించిందని మనకి శాస్త్రం చెప్తోంది. మరి తెలుగు భాష అనేది మన మహానుభావులు ఎంతో ఇప్పుడు ఈ తెలుగు రామ్మూర్తి పంతులు గారు తెలుగు భాషోద్యమ నాయకులుగా తెలుగు భాషకు అవనిచ్చి ఇచ్చారు. అటువంటి మహానుభావులు రాసినటువంటి కవులు ఆ గ్రంథాలన్నీ కూడా
యుగాంతం వరకు అలా ఉండిపోతాయి. అటువంటి మహానుభావులు ఒకసారి మనం జోహార్ చెప్పుకుంటాం. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ తెలుగు భాషను పద్మశ్రీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు మొట్టమొదటి చేసిన కార్యక్రమం ఏంటంటే తెలుగు లలిత కళా తోరణాన్ని పెట్టిన మహానుభావుడు ఎన్టీ రామారావు. నాకు రాజకీయాలతో పని, ఎవరిని మంచి పని చేస్తే వాళ్ళని స్వార్థ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రావణ శుక్రవారం సందర్భంగా భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం, గునుపూడి ఆదిలక్ష్మి అమ్మవారి దేవస్థానం వద్ద సామూహిక వరలక్ష్మి వ్రతాలు. భీమవరం అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం వద్ద వైభవంగా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం, పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే రామాంజనేయులు దంపతులు. భీమవరం ఆకివీడులో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవ వేడుకలు, ఆకివీడు దొడ్డనపూడిలో మెగా రక్తదాన శిబిరం. భారత జట్టుకు మేనేజర్ గా ప్రశాంత్ నియామకం, తెలుగు రాష్ట్రాలకు దక్కిన గౌరవం. భీమవరం డిఎన్ఆర్ క్రీడా మైదానంలో కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.